హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం టమాటా వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేద్దాం. స్టవ్ వేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకునేసి దాంట్లో పోపు దినుసులు జీలకర్ర వేసుకొనేసి అది కొంచెం వేగిన తర్వాత అయితే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇంకా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. దాంట్లో కొద్దిగా పసుపు వేసేసుకొని బాగా వేయించుకోవాలి. మేమైతే వంకాయలు 1/2 కేజీ తీసుకున్నాము. ఆ వంకాయల్ని మంచిగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని పెట్టేయకండి, కొన్ని వాటర్ తీసేసుకొని దాంట్లో కొద్దిగా అంత ఉప్పు వేసేసుకోండి, గల్లుప్పు వేసేసుకొనేసి ఇవైతే వేసేసుకోండి. ఇప్పుడైతే ఆ వంకాయలను కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. కొన్ని మందికి అయితే వంకాయ కర్రీ అంటేనే ఇష్టం ఉండదు. ఇదివరకు నాకు కూడా ఇష్టం ఉండదు కాదు. మా అమ్మ ఎప్పుడు ఇలా వండటం స్టార్ట్ చేసిందో నాకు అప్పటి నుంచి ఇలా తినడం అంటే ఇష్టము. దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టుగా కల్లుప్పు వేసేసుకోండి. వంకాయలు అయితే కొద్దిగా మగ్గాయి చూడండి. 2 టమాటాలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. బాగా అంతా కలిసేలా కలుపుకోవాలి. అచ్చం హోటల్ స్టైల్ అలా ఉంటుంది. నాకు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఒకసారి తిప్పుకుంటూనే ఉండండి. ముక్క అయితే కొంచెం ఉడుకుతూ ఉంటుంది. ఇంకా కొంచెం ఉడికించుకున్న తర్వాత దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. మేమైతే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాము. వేసేసుకున్న తర్వాత మంచిగా తిప్పేసుకుని ఒక 5 మినిట్స్ మంచిగా ఉడికించుకున్న తర్వాత ఇక మన టేస్టీ వంకాయ టమాటో కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు వంకాయ కర్రీ ఇష్టమా లేదా అనేది కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.